ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో టిక్కెట్ల పంచాయతీలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 2 ఎంపీలు, 3 ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. ఇంతలోనే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్పై పంచాయతీ ముదురుతోంది. ఓవైపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మరోవైపు కాకినాడ ఎంపీ తోట నరసింహం ఇద్దరూ జగ్గంపేట టీడీపీ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ గొడవ చంద్రబాబు దగ్గరకు చేరింది. అయితే ఒకరికి టిక్కెట్ ఇస్తే మరొకరు అసంతృప్తి చెందొచ్చని భావించిన టీడీపీ అధినేత పంచాయతీకి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇద్దరు నేతలతో చర్చలు జరిపింది. జ్యోతులను కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేయించి జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్ తోట వాణికి ఇవ్వాలని సూచించింది. అయితే కాకినాడ పార్లమెంటుకు వెళ్లేందుకు జ్యోతుల నెహ్రూ ససేమిరా అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి చేపట్టాలన్నది తన కోరికగా కమిటీ ముందు చెప్పినట్లు తెలిసింది. ఇక ఎంపీ తోట నరసింహం తన అనారోగ్యం దృష్ట్యా ఈసారి ఎన్నికల్లో భార్య తోట వాణికి జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. దీంతో కమిటీ సభ్యులు ఆమెతో మాట్లాడారు. కాకినాడ నుంచి పోటీ చేయాలని సూచించగా ఆమె నిరాకరించారు. అమలాపురం ఎస్ఐ రిజర్వ్డ్ స్థానం కావడంతో తన సోదరుడు మెట్ల రమణబాబుకు అక్కడెలాగూ అవకాశం లేదని, అందుకే జగ్గంపేట టిక్కెట్ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు వాణి. ఇద్దరిలో ఒకరికి టిక్కెట్ ఇస్తే మరొకరు పార్టీని విడిచి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే జ్యోతుల జనసేనకు, ఎంపీ తోట వైసీపీతో టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తిరిగి ఇక్కడి నుండే పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే నెహ్రూ టీడీపీలో చేరినప్పుడు కేడర్ ఎవరూ ఆయన వెంట రాలేదు. పైగా నెహ్రూ రాకతో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలు కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు. దీంతో అధిష్టానం నెహ్రూను కాకినాడ పార్లమెంటుకు పంపాలని భావిస్తోంది. మొత్తానికి టీడీపీలో జగ్గంపేట స్థానం హాట్ టాపిక్గా మారింది. దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.